జై భీమ్. చాలా బాధ అనిపించింది ఒక విషయం చూసి. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం రాళ్లబరిగం అనే గ్రామంలో బుద్ధ జయంతి వేడుకలు జరుపుకుంటున్న వారిపైన హిందూ మతానికి చెందిన వాళ్ళు మూకుమ్మడిగా, ఉద్దేశపూర్వకంగా ఒక గుంపుగా వచ్చి మూకుమ్మడిగా దాడి చేయడం, అక్కడ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడమో లేదంటే అక్కడ నుంచి విగ్రహాన్ని తొలగించడమో జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో చూసి చాలా బాధ అనిపించింది. వాస్తవంగా సిగ్గుపడాలి. అక్కడ క్రైస్తవం మతం అంటే నమ్ముతారు, ఇస్లాం మతం అంటే నమ్ముతారు. ఇది బౌద్ధ ధర్మం రా నాయన. ఇది ధర్మానికి సంబంధించింది. రాజ్యాంగం ఏం చెప్తుందో బౌద్ధం నుంచే చాలా వరకు తీసుకుని చెప్పింది. బౌద్ధానికి రాజ్యాంగానికి 100కు 100% అవినాభావ సంబంధం ఉంది. అలాంటి బౌద్ధంలోకి కూడా వచ్చి బుద్ధిస్టుల మీద కూడా దాడి చేశారంటే మీ పిచ్చి పరాకాష్ట ఎంతకి వెళ్ళిపోయిందో ఆలోచించాలి. ఇది దేశానికి, రాష్ట్రాలకి చాలా చీడగా మారుతూ ఉంది. హిందువుల మీద వ్యతిరేకత ఎందుకు పెరుగుతుందంటే ఇందుకే పెరుగుతుంది. మీరు మీ మతం నుంచి వెళ్ళే వారిని ఆపుకోవడం కూడా చేత కావడం లేదు. అలాగే కొత్త వాళ్ళని తెచ్చుకోవడానికి కూడా మీరు సరైన విధానం నడవడం లేదు అనడానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఎందుకంటే ప్రేమతోనే ఏదైనా జయించగలం, సాధించగలం. అది మాత్రమే నిలుస్తుంది ఈ దేశంలో కానీ ఎక్కడైనా సరే. అంతేగాని ఏదో ఇవాళ అధికారం ఉంది కేంద్రంలో, లేదంటే కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క కేంద్ర బలంతో మాకు చట్టాలు అనుకూలంగా పనిచేస్తాయన్న ఒక దురాలోచనతో మీరు ఇలాంటి దూకుడు వ్యవహారం చేస్తున్నారేమో, కానీ అది మనుషుల్ని మీ దగ్గర మనస్ఫూర్తిగా కట్టిపడేసే విధానం కాదు. అది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఇది ఎప్పటికైనా విరిగి మీ మీదే పడుతుంది. ఖచ్చితంగా ఆలోచించండి. ప్రేమతో సాధించాలి మతపరమైనది కానీ, స్నేహమైన ఏదైనా సరే ప్రేమతో దగ్గర చేసుకున్నది నిలబడుతుంది. అంతేగాని ఏదో బలవంతం చేద్దాం, దుర్మార్గం చేద్దాం, లొంగ తీసుకుందాం అనేది మాత్రం ఖచ్చితంగా అది ఇరిగి మీద పడుతుంది. అది ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. కానీ ఈరోజు బౌద్ధం మీద మీరు చేసిన దాడి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, ఇస్లాం మీద దాడులు చేస్తున్నారు, అలాగే ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద దాడులు చేస్తున్నారు, మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు. ఇవాళ ఆఖరికి బౌద్ధం మీద కూడా వచ్చారు. మీకు నలుమూలల 4 పక్కల నుంచి వ్యతిరేకత ప్రారంభమైతే మీరే మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొద్దిమంది ఈ దుర్మార్గానికి పాల్పడినటువంటి హిందువులు, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ మంచి హిందువులకి చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాలు మానుకోవాలని సూచిస్తూ ఉన్నాం. ఆ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ దుర్మార్గం చర్యలో పాల్పడిన ప్రతి ఒక్కరికి కూడా, వారి వెనకున్న వారి మీద కూడా కఠినమైన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలి. లేని పక్షంలో మీ యొక్క ప్రభుత్వానికి మీ కుర్చీ కింద మంట పడిపోద్దని చెప్పేసి తెలియజేస్తూ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. నా పేరు దోవా గోవర్ధన్, బిఎస్ఐ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడిని.